జొన్న రొట్టెలు చేసుకోవడానికి చాలామంది చాలా కష్టపడతా ఉంటారు. నేను ఈరోజు మీకు చాలా సింపుల్‌గా ఇంత సాఫ్ట్‌గా ఎలా ఉండాలో, ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్పించేస్తాను చూడండి. ప్రతి రొట్టె కూడా ఇలా పొంగుతదనమాట మంచిగా. ఇది చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక గ్లాసు వాటర్, అదే గ్లాస్ తోటి కొలతతో పిండి తీసుకోవాలనమాట. ఆ గ్లాస్‌లో ఉన్న పిండితోని 1 ఆర్ 1 ½ స్పూన్ మీరు ముందుగా పోసుకున్న వాటర్లో ఒక స్పూన్ పిండి కలిపేసి స్లర్రీ లాగా చేయాలి. దాని తర్వాత దాన్ని జావలాగా ఎలా అయితే ఉడకబెడతామో అలా ఉడికించుకోవాలన్నమాట. పిండి మొత్తం దగ్గరికి అయిన తర్వాత కవర్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దాన్ని రెస్ట్ చేయాలి. రెస్ట్ చేసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట. కనీసం ఒక 5 to 10 మినిట్స్ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. అలా నీట్ చేసుకోవడంలోనే మనకి మంచి రొట్టె అనేది వస్తుందన్నమాట. దాని తర్వాత కొంచెం పిండి పీట మీద చల్లుకొని ముందుగా కొంచెం జొన్న పిండిని స్ప్రెడ్ చేసి చాలా లైట్గా దాన్ని రోల్ చేయాలి. ఎక్కువ బరువు పెట్టకూడదు, చాలా లైట్గా రోల్ చేయాలి. దెన్ పెనం మీద వేసుకొని ఎక్కడ చడితే పిండి ఎక్కువ ఉందో అక్కడ కొంచెం వాటర్ అద్దుకొని ఫ్లిప్ చేసుకుంటే ప్రతి రోటీ ఇలా మంచిగా పొంగుతుంది. జొన్నలకు ఉన్న బెనిఫిట్స్ ఇంకా దేనికి ఉండవు అనిపిస్తుంది. ఎలాంటి హెల్త్ కండిషన్కైనా ఇది చాలా చాలా బెటర్. సో మీ లంచ్లో ఒకరోజు రైస్, ఇంకొక రోజు ఇలా జొన్న రొట్టెల్ని, గ్లూటెన్ ఫ్రీ రోటీస్ని ఇంక్లూడ్ చేసుకొని ఓవరాల్ హెల్త్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.